బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గద్వాల్ విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్ఛార్జి మున్షి, ఖైరతాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సమావేశమయ్యారు. సిటీ నాయకులపై దృష్టి పెట్టిన హస్తం నేతలు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా గ్రేటర్ పరిధిలోని బలమైన నాయకుల్ని కాంగ్రెస్ లోకి లాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో 13 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరగా 1-2 రోజుల్లో మరో 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ లోకి తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇదే కోవలోకి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. సిటీ పైన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం హైదరాబాద్ జంట నగరాల్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ లోటును పూడ్చుకునే దిశగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సిటీలో బలోపేతం దిశగా అయితే ప్రస్తుతం అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఆ దిశగానే ఆపరేషన్ ఆకర్ష్ని ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి అంశంలో 13 మంది కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరొక 2-3 రోజుల్లోనే మరొక 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అదేవిధంగా సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ప్రస్తుతం పావులు కదులుతుంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం గద్వాల్ జీహెచ్ఎంసీ మేయర్ అయినటువంటి గద్వాల్ విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి దేబ్దాస్ మున్షి, అదేవిధంగా ఖైరతాబాద్ అధ్యక్షుడైనటువంటి రోహిన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రస్తుతం గద్వాల్ విజయలక్ష్మితో ప్రస్తుతం భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి ప్రస్తుతం వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గద్వాల్ విజయలక్ష్మి మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బలమైనటువంటి నేతలు బీఆర్ఎస్ఏ కాదు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నేతలంతా కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ పైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఆ దిశగానే ఆపరేషన్ ఆకర్ష్ని ముమ్మరం చేస్తూ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి బలమైనటువంటి నేతలందరినీ కూడా పార్లమెంట్ ఎన్నికల లోపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేర్చాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు. ఇదొక్కటే కాదు, హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలమైనటువంటి ఇతర పార్టీ నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటటువంటి పనిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పడిందనే చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.